నమస్తే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా డీజీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనతో పాటు అదేవిధంగా మహేశ్వరానికి సంబంధించినటువంటి అందెల శ్రీరాములు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు. శ్రీరాములు గారు, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా కొంత సమాచారం తెలుస్తుంది. సో ఎటువంటి ఫిర్యాదు చేశారు డీజీపీ ఆఫీసులో మీరు? ఆల్రెడీ ఇప్పుడు డీజీ ఆఫీసు దగ్గరికి వచ్చి సార్కు కలవడం జరిగింది. డీసీపీ గారికి కలవడంతో మా ఫోన్లు ట్యాంపరింగ్ అయిన విషయాన్ని మీరు చూస్తారు. గతంలో మీడియాలో కానీ పేపర్లో కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన తిరుపతి అన్న కానీ అదేవిధంగా ప్రభాకర్ రావు గారిని ఆ విధంగా మా ఫోన్లను ట్యాంపర్ అయిన గతంలో కూడా చెప్పినాం. అయినా పట్టించుకోవాలి. అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే వాళ్ళు చెప్పిందే ఆట, వాళ్ళు వాడిందే పాట అన్న విధంగా చేసి ఇప్పుడున్న డీజీపీ గారికి మా అమూల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఫోన్ లైన్ ట్యాప్ అని వీటి మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఒక నమ్మకం ఉంది మా గవర్నమెంట్ మీద, ఈ ఫోన్లు ట్యాప్ అని బయట తీస్తారనుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్తున్నాడు, మేము గేట్లు తెరిచినామంటే ఈ దొంగలందరూ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ తప్పించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఆల్రెడీ ఇప్పుడు డీజీపీ గారు చెప్పడం జరిగింది. డీజీపీ గారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా ఫోన్ లైన్ ట్యాప్ చేసి ఆ రోజు మేము ఏమేమి చేస్తున్నాము అన్నీ వినడం, మా స్వేచ్ఛకు భంగం కలగడం ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ చెడ్డ పేరు తీసుకురావడం గత ప్రభుత్వం చేసింది. కాబట్టి గతంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా రెడ్డి గారు ఆమె హోంమంత్రి చేసి ఆ అధికారులను అడ్డం పెట్టుకొని మొన్న మా ఫోన్లను ట్యాంపరింగ్ చేసిందని మా అనుమానంతో మీరు డీజీపీ గారు ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు ఇప్పుడు మా ఫోన్లను తీసుకొని మా నెంబర్ తీసుకొని డీజీపీ గారిని గడవడం జరిగింది. ఆయన ఎంత ఎంక్వైరీ చేసి బయట తీస్తామని చెప్పాడు. ఓ పోలీస్ వ్యవస్థ మీద మాకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద మేము ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. స్వేచ్ఛగా ఈ పోలీసులు గతంలో మన డ్రగ్స్ కేసులాగా తూతూ మంత్రంగా 4 రోజులు చేసి దీన్ని మూసే విధంగా కాకుండా ఇది తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న కంప్లైంట్ చేశారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, ఇప్పుడు అందెల శ్రీరాములు గారు. అంటే గతంలో మీ ఓటములకు కారణము ఎవరనుకోవచ్చు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం అనుకోవాలా, లేకపోతే వేరే అంశం అనుకోవాలా? గతంలో ఉన్న ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం అని ఎన్నోసారి, ఇప్పుడు మేము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మేము ఇచ్చినాం కదా. గతంలో రఘునందన్ గారు దుబ్బాకలో గెలిచి ఎంబడే చెప్పిండు మా ఫోన్లు ట్యాంపరింగ్ చేసినని. మేము మునుగోడు ఎలక్షన్ జరుగుతారు కూడా చెప్పినాము, ఇది మాకు ఎలక్షన్లో ప్రతి ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారని. అయినా ఆ రోజు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్ గారు మాటలకు గుప్పట్లో ఉండి ఆ రోజు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా పట్టించుకుంటారని మాకు ఆ నమ్మకంతో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఈ ఫోన్ ట్యాంపరింగే కారణం అంటూ మీ నాయకులు చెప్తున్నారు. వాస్తవంగా మునుగోడులో ఉండొచ్చా ఇటువంటి అంశం? 100% అన్న. చాలామందిని మునుగోడులో మేము గెలిచే విధమే ఉన్నాము. మునుగోడులో గెలవాల్సింది మునుగోడులో. అప్పుడు ఫోన్లను ట్యాంపరింగ్ చేసి మేము ఎవరిని కలుస్తున్నాం, ఎవరి కదలికలు ఎక్కడ ఉన్నాయి, మమ్మల్ని అంతా పోలీసు బంధించి మనం బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ బయట లీడర్లను దించి అక్కడ ఉన్న ఎమ్మెల్యే 103 మంది ఎమ్మెల్యేలను దించి అక్కడ ఉన్న బయటికి వెళ్ళి మొత్తం ఎంపీలంతా తీసుకొచ్చి పెట్టి ఆ రోజు మా ఫోన్ ట్యాంపరింగ్ మేము ఎవరితో మాట్లాడతాం, ఎక్కడెక్కడ చేస్తాం అన్ని ఫోన్ ట్యాంపర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని గెలవకుండా చేసింది. ఈరోజు నిజంగా చెప్తే నిజంగా ప్రభుత్వము ఆ రోజు పడిపోయి ఈరోజు రావాల్సిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆ రోజు ట్యాంపరింగ్ చేసి గతంలో కూడా చూసిరా లిక్కర్ రాని కవిత గారు కూడా ఏ విధంగా చెప్పిందో, నేను కడిగిన ముత్యంలో వస్తుంది. దేంట్లో కడిగిన ముత్యంలో వస్తామా? లిక్కర్తో కడిగిన ముత్యంలో వస్తా. ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి ఒక మహిళ ఉండి కూడా ఏ విధంగా చిక్కుందో. ఈ చేసిన పాపాలు ఈ పాపాలన్నీ కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుట్టుముడుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 17 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఎట్లా ఉండబోతుంది? ప్రధానంగా ఎవరితో మీ పోటీ ఉండబోతుంది రాష్ట్రంలో? ఇటు బీఆర్ఎస్ తోట, కాంగ్రెస్ తోట? అన్న 17 ప్రకటించాం. 17 ప్రకటించాం. 17 భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. పోటీ కాంగ్రెస్తో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయినప్పుడు మేము గతంలో చెప్పినాం, బీఆర్ఎస్కి వేరే తీసుకోవడానికి వీఆర్ఎస్ తీసుకునే గతంలో ఉంది. జైలు కూడా దగ్గరనే ఉంది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కరని కాదు, వరుసగా ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ, అందులో మేము కూడా బాధితులమంటూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా దోచుకొని మమ్మల్ని ఓటమికి కారణమైనటువంటి గత ప్రభుత్వం. సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఏదైతే ప్రభాకర్ రావు కావచ్చు, ఇక భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ప్రధానంగా కల్వకుంట్ల కుటుంబమే దీంట్లో లీనమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న చిత్తశుద్ధితో ఈ ఫోన్ ట్యాపరింగ్ అంశం మీద కొంత నజరు వేయాలంటూ కూడా నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ నాయకులకు ఎటువంటి న్యాయం చేయబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.